ఎనిమిదవ రాశి అయినటువంటి యొక్క వృశ్చిక రాశి గురించి మనం తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వారికి ఉగాది నుండి జూన్ 1 వరకు గురువు 8వ స్థానంలో, అంటే అష్టమ స్థానం అని అంటారు, అష్ట కష్టాలని అంటాం. కాబట్టి ఆరోగ్య విషయంలో ఈ 8వ స్థానం అనేటటువంటిది ఆరోగ్య స్థానం. కాబట్టి వీరు ఈ సమయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడము ఎంతైనా మంచిది. మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ తన పనులను ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి యొక్క సమయం ఇది. వీరు చేసేటటువంటి ప్రతి పనుల్లోనూ కొంత ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనోధైర్యంతో ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. ఇక 2/6/26 నుండి 30/10/26 వరకు, తిరిగి 25/1/27 నుండి సంవత్సరాంతం వరకు కూడా కర్కాటక రాశిలో 9వ స్థానంలో గురువు ఉండడం వల్ల వీరికి సంబంధించినటువంటి యొక్క దీర్ఘకాలికంగా ఉన్నటువంటి యొక్క సమస్యలు, పితృ సంబంధమైనటువంటి యొక్క సమస్యలు ఏవైతే ఉంటాయో అవి పరిష్కరింపబడతాయి. తర్వాత 30/10/26 నుండి 24/1/27 వరకు 10వ స్థానంలో ఉండడం వల్ల కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. అదేవిధంగా వృత్తి ఉద్యోగ రంగాల్లో సహనాన్ని వహించడం ఎంతైనా మంచిది. ఇక శని 5వ స్థానంలో ఉండడం వల్ల మీరు చేసేటటువంటి యొక్క ప్రయత్నాల్లో కొంత ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మీ యొక్క పిల్లల విషయంలో ఈ సమయంలో కొంత జాగ్రత్త వహించడం ఈ సంవత్సరం ఎంతైనా మంచిది. ఇక ఈ రాశివారు మంగళవారం నాడు గణపతి యొక్క ఆరాధన చేయడము, అదేవిధంగా శనివారం రోజు నవగ్రహాల్లో శని యొక్క ఆరాధన చేయడము ఎంతైనా మంచిది.